కొడాలి నాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో హాట్ టాపిక్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈయనపై లుక్అవుట్ నోటీస్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఈయన మీద లుక్అవుట్ నోటీస్ జారీ చేసినాయి. ఎందుకంటే ఈయన దేశం విడిచి పారిపోదామని క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి అది లుక్అవుట్ నోటీస్ ఇష్యూ చేసింది. లుక్అవుట్ నోటీస్ అంటే ఏమీ లేదు, భారతదేశానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ల దగ్గర, ల్యాండ్ బార్డర్ దగ్గర, భూ సరిహద్దులు ఎక్కడైతే వెళ్ళడానికి ఉంటాయి, వాగా సరిహద్దు లాంటిది, పాకిస్తాన్కి వెళ్ళే వాగా అటారీ సరిహద్దు భారతదేశం మూసిన చూడండి, అక్కడ అలాంటి భూ సరిహద్దుల దగ్గర, అదేవిధంగా సీ పోర్ట్స్ దగ్గర, నేవల్ సీ పోర్ట్స్ దగ్గర కూడా, అంటే ఈ మూడింటి దగ్గర లుక్అవుట్ అయిన ఫోటో ఉండి ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటారు. ఎందుకంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే మల్టిపుల్ కేసెస్, చాలా కేసులు ఈయన పేరు మీద నమోదైనవి. కాబట్టి ఈయన దేశం విడిచి వెళ్ళడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని క్లియర్ కట్ ఎవిడెన్స్ కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తేనే లుక్అవుట్ నోటీస్ ఇస్తాడు. అంటే చాలా సివియర్ క్రిమినల్స్కి ఇస్తానమాట. ఇప్పుడు ఆయన పేరు మీద వచ్చింది. ఆయన ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉండి బైపాస్ సర్జరీ అన్నీ అంటున్నారు, కానీ ఆయన యాక్టివ్గా ఉన్నట్టే కనపడుతుంది. ఈరోజు హైదరాబాద్లో కూడా ఆయన తేలడం జరిగింది. ఏది బైపాస్ సర్జరీ అనే దాని తర్వాత మొట్టమొదటిగా ఆరోగ్యంగా ఆయన ఒక పెళ్లికి హైదరాబాద్లో అటెండ్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత అంటే దేశం విడిచి పోతారు అనే అంటే లలిత్ మోడీ వీళ్ళందరూ దేశం విడిచి వెళ్ళిపోయారు, సీరియస్ కేసెస్ ఉంటే. ఇప్పుడు ఏ దేశం ఈయన వెళ్ళొచ్చు అనేది కూడా వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంటుందండి. ఏ దేశాలు వెళ్తారంటే భారతదేశానికి ఆ దేశానికి ఎక్స్ట్రడిషన్ ట్రీటీ, అంటే పరస్పరం నేరస్తులు పరస్పరం అప్పగించుకోకుండా ఉండే దేశాలు ఉంటాయి. ఇప్పుడు బ్రిటన్ ఉంది, బ్రిటన్ ఈజీగా పంపదు, బ్రిటన్ వెళ్ళిపోవచ్చు. కొన్ని ఐలాండ్ కంట్రీలు ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోవచ్చు. లలిత్ మోడీ వీళ్ళందరూ వెళ్ళారు. తర్వాత పాకిస్తాన్, మనకి ఎక్స్ట్రడిషన్ ట్రీటీ లేదు, అక్కడికి వెళ్ళిపోవచ్చు. వేరే మన శత్రు దేశాలంటే మనకు పంపించవు, అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి గ్యారంటీ జైల్లోకి వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉంది. ఈయన జైల్లోకి వెళ్తే బెయిల్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఆ కేసులకి లేవు. అందువల్ల ఏంటంటే ఈయన తప్పించుకుని వెళ్ళిపోయి మళ్ళీ మంచి రోజులు వచ్చేదాకా యాంటిసిపేటరీ బెయిల్ వేయడం ఇవన్నీ చేస్తారనమాట. సో అలాంటి మంచి సమయం వచ్చేంతవరకు బయటికి రారు వేరే దేశాలు వెళ్ళి. అందువల్ల ఈయన దేశం విడిచి వెళతాడనే పుష్కలమైన రిపోర్ట్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన అమిత్ షా గారు అందరితో మీట్ అవ్వడం జరిగింది 7 మినిస్టర్లో, అక్కడ కూడా ఉంటుంది. ఎందుకంటే కొడాలి నాని ఈయన పేరు చెబితేనే ఓకే మాటకారి, మాటలు బూతులు ఇవన్నీ ఉంటాయి. అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది. ఆయనకి చాలా సీనియర్ మోస్ట్, ఇండియాలో ఒక హోనరబుల్ పొలిటీషియన్ను, ఆ పార్టీలో కూడా ఆ పార్టీ నుంచే ఇచ్చాడు. సో అలాంటివి ఏమి పట్టించకుండా నోటికి ఏది వస్తే హుందాతనాన్ని మర్చిపోయి అసెంబ్లీలో క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కొడాలి నాని అనే పేరు చెప్పగానే ఈజ్ ద సింబల్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ వర్డింగ్ అనమాట. బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి, చాలా భయంకరమైన బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి, బూతులు ఉంటాయి, బూతులు పంచాంగాలు ఉంటాయి. అసలు ఎంత స్పాంటేనియస్గా ఆయన పదాలు ఉంటాయంటే అటేపు పొలిటీషియన్ మాట్లాడడానికి ఉండదు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇలాంటి మాటలు అసెంబ్లీలు అంటే ఒక రాజ్యాంగం ఉండే పవిత్రమైన రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసే స్థలం. అవి దేవాలయాలు, మాస్కులు, ఇంక పుణ్యక్షేత్రాల కంటే పుణ్యక్షేత్రం ప్రజాస్వామ్యం అనమాట, ద లా ఆఫ్ ది ల్యాండ్. అలాంటి మాట్లాడకూడదనే ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి. అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈయన జీవితం నుంచి లెసన్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఆయన జైల్లోకి వెళ్తాడంటే ప్రజలు ఎవరూ కూడా హర్షించేలా ఉన్నారు. అవును ఆ టైప్లో ఇలా మాట్లాడాడు కర్మ అంటారు. ఇది చట్టమా ఏదని చూడరు. ఈయన కూడా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఏడీఆర్ అనేది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకి. అది కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది 2019లో. దాని ప్రకారం ఈయనకి 2019లోనే 1 సంవత్సరం సరిపడే జైలు శిక్ష పడింది. అది బెయిల్ పెట్టుకుని అల్లా పెట్టుకున్నారు, అది కన్విక్ట్ అయ్యారు ఆయన. ఓకే 2019లోనే కొడాలి నానికి కన్విక్ట్ అయ్యారు. దానికి 1 సంవత్సరం 1000 రూపాయల జరిమానా, 1 సంవత్సరం జైలు శిక్ష వేశారు. అది కూడా ఏంటి, సీరియస్ కేసులు 243, సెక్షన్ 420, సెక్షన్ 153 పోర్త్ విత్, ఇలాంటి సెక్షన్స్ ఉన్నాయి. అంటే ఆయన ముందు నుంచి కూడా ఒక నేరానికి సంబంధించిన కేసులు, క్రిమినల్ కేసెస్ ఆయన మీద ఉన్నాయి. ఇప్పుడు చాలా సివియర్ కేసెస్, 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యిందంటే మీకు ఆ సీరియస్నెస్ ఆఫ్ కేసెస్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఇంకా కొడాలి అనేది అరెస్ట్ అనేది తథ్యం అనేది తెలిసిపోతుంది. కొడాలి అంత వెళ్ళిన తర్వాత కూడా బెయిల్ అంత ఈజీగా వచ్చే అవకాశాలు లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం లుక్అవుట్ నోటీస్ ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఏమనుకుంటున్నారనే విషయం కంటే ఒక అసెంబ్లీలు, పార్లమెంట్లు, ఇలా ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యానికి క్షేత్రాలైన పవిత్ర స్థలాల్లో ఒక హుందాతనం మెయింటైన్ చేయాలనేది ఒక శిక్ష
ఈ నుంచి నేర్చుకుంటారు ప్రజాప్రతినిధులందరూ అని ప్రజలందరూ హర్షిస్తున్నారు.